వరుస మరణాలతో బెంబేలెత్తిన తురకపాలెం ప్రస్తుతం ఎలా ఉంది? మరణాలు ఆగాక ఊరి ప్రజలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గ్రామ దేవత శాంతించిందని చెప్తున్నారు. ఆ అప్డేట్స్ని చూస్తున్నాము. గుంటూరు జిల్లా తురకపాలెంలో బొడ్రాయికి పూజలు జరిగాయి. ఇటీవల అంతు చిక్కని మరణాలతోటి గ్రామస్తుల్లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. బొడ్రాయి పక్కకు ఒరిగి గ్రామానికి అరెస్టం జరిగిందని భావించారు జనం. ప్రస్తుతం మరణాలు తగ్గాయి, గ్రామదేవత శాంతించింది అంటూ ప్రజలు పూజలు చేస్తున్నారు. బొడ్రాయికి జలాభిషేకం నిర్వహించారు తురకపాలెం జనం. తురకపాలెంలో ప్రస్తుత పరిస్థితి, ప్రజల పూజలపై మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజ్ అందిస్తారు. తురకపాలెంలో బొడ్రాయికి ప్రత్యేకంగా జలాభిషేకం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. అంటే గత సోమవారం అభిషేకాలు చేసిన తర్వాత 108 బిందెలతో కూడా ఇక్కడ స్థానికులంతా కూడా బొడ్రాయికి నీళ్లు పోయడం జరిగింది. అయితే అలా కాకుండా మొత్తం గ్రామం మొత్తం కూడా వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా వచ్చి బొడ్రాయికి ప్రత్యేకంగా జలాభిషేకం చేయాలని చెప్పేసి అమ్మవారు వాకు వినిపించడంతోనే చాలా పెద్ద ఎత్తున మహిళలంతా కూడా బొడ్రాయి వద్దకు వచ్చి ఈరోజు శుక్రవారం కావడంతో ఈ బొడ్రాయికి కూడా నీళ్లు పోస్తూ ఉన్నారు. దాదాపు 501 బిందెలతో నీళ్లు పోయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా వివిధ వర్గాలకి, అదేవిధంగా వివిధ కులాలకి, మతాలకు సంబంధించిన వారంతా కూడా గ్రామానికి సంబంధించి ప్రత్యేకంగా వచ్చి ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు చేసి అనంతరం నీళ్లు పోస్తూ ఉన్నారు. ఇంటికి ఒక బిందెతో నీళ్లు తీసుకొని వచ్చి, అంటే ఇప్పటికే గ్రామంలోకి ఎక్కడా కూడా త్రాగునీరును కూడా సరఫరా చేయని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక ట్యాంకర్ల ద్వారా నీళ్లు కూడా తీసుకొచ్చారు. ట్యాంకర్ల ద్వారా కూడా నీళ్లు తీసుకొచ్చి అందరూ కూడా గ్రామానికి సంబంధించిన అంతా కూడా నీళ్లు పోస్తున్న విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే మరణాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి, ఇప్పటి వరకు జరిగిన మరణాలకు సంబంధించి శాస్త్ర సాంకేతికంగా కూడా వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వాటన్నిటికీ కారణం ఒక రీజన్ ఏంటి అనేది తెలుసుకునేది ప్రభుత్వం చేస్తుంటే, మరొక వైపు స్థానికుల్లో కూడా భయాందోళన తొలగిపోయి పూర్తిగా బొడ్రాయి వల్ల కొంత జరిగిందని చెప్పి స్థానికులు చెప్పిన నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి నీళ్లు పోస్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం గ్రామానికి సంబంధించిన అంతా కూడా 501 బిందెలతో నీళ్లు తీసుకొని వచ్చి బొడ్రాయికి అయితే నీళ్లు పోస్తున్న నేపథ్యాన్ని ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, TV9, తురకపాలెం, గుంటూరు జిల్లా.